ఒకరోజు పార్వతీదేవి ఆమె సేవకురాలు డాకిని వారినితో కలిసి మందాకిని నదిలో స్నానం చేస్తుండగా ఆమెలో ఆకస్మికంగా అతి తీవ్రమైన కామవాంఛ కలిగింది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారింది. ఆమె సేవకురాలైన డాకిని వారిని చాలా ఆకలితో ఉన్నారు. ఈ సేవకురాళ్ళు ఆమెకు ఆహారం అడిగినప్పటికీ వారి చుట్టూ ఎక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. ఆ పరిస్థితుల్లో పార్వతీదేవి తన శిరస్సును ఖండించుకొని 2 చేతుల్లో పట్టుకుంది. ఆమె శిరస్సు నుండి 3 రక్తదారులు చిమ్మబడతాయి. వాటిలో ఒకటి ఆమె నోటికి, మిగతా 2 డాకిని వారిని నోటికి చేరుతాయి. చిన్నమస్తాదేవి భారత తాంత్రిక సాంప్రదాయాల్లో ప్రముఖమైన భయంకర రూపం గల దేవత. ఆమెను దశమహావిద్యల్లో ఒకటిగా కీర్తిస్తారు. చిన్నమస్తా అనగా తన తల తానే ఖండించుకున్నది అని అర్థం వస్తుంది. చిన్నమస్తాదేవి తల ఖండించుకొని తల చేత పట్టుకుని నిలబడిన రూపంలో దర్శనమిస్తారు. ఆమె మెడలో కపాలాలమాల, చేతిలో ఖడ్గం నల్లని రక్తపు వర్ణాలుగా ఉంటాయి. మెడ నుండి 3 రక్తదారులు బయటకు వెళ్తుంటాయి. వాటిలో ఒకటి దేవి నోట్లోకి, మిగతా 2 ఆమె సేవకురాలైన డాకిని వారిని నోట్లోకి ప్రవహిస్తాయని పురాణాంశం. చిన్నమస్తాదేవి ఆలయాలు భారత్లోని అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందాయి. నేపాల్, బీహార్లోని చిన్నమస్తా భగవతి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు. చిన్నమస్తాదేవి ఉపాసన వల్ల ఆత్మజ్ఞానం, మానసిక బంధనాల విముక్తి, శత్రుపీడల నుంచి రక్షణ లభిస్తాయని నమ్మకం ఉంది. తాంత్రికులు చిన్నమస్తాదేవిని ఎంతో మహిమైన మంత్రసిద్ధికి ఆరాధకులుగా ఆరాధిస్తారు. ఆమె రూపం జీవన తాత్విక సత్యాలను, పరమ త్యాగాన్ని, ఆత్మ నియంత్రణను సూచిస్తుంది.